హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. హాయ్ మమత. ఈరోజు అయితే ఒక చిన్న కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. కొంచెమే షూట్ చేశానండి, ఎక్కువ తక్కువ అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని తాగేద్దాము. తర్వాత మంచి రైస్ కర్రీ అయితే చేస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చిన్న వీడియో. నేనైతే ఎక్కువ ఏం అయితే షూట్ చేయలేదన్నమాట. చిన్న వీడియో అయినా సరే కర్రీ నేను సూపర్ టేస్ట్ వండాను, చాలా బాగుంది. ఏదైనా సరే ఇంట్రెస్ట్ చేసుకోవాలండి, ఇంట్రెస్ట్ చేస్తేనే బాగుంటుంది కూర. తినని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తినేస్తారు. ఓకే, ఇంకా చూడండి, ఇక్కడైతే నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను. కావాల్సినంత ఆయిల్ తీసుకొని కూర అయితే చేస్తాను. ఆయిల్ ఎక్కువ ఉండాలండి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూరలు బాగుంటాయి, లేదంటే ఇంకా కూరలు బాగుండవు. ఇంట్లో తిన వాళ్ళు కూడా తినకుండా మానేస్తారనమాట. అట్లుంటుంది మా ఇంట్లో అయితే. ఇంక ఇక్కడ చూడండి, నేను 2 గంటల నూనె పోసాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అది వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. ఇదంతా మంచిగా వేగించుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేస్తాను. ఓకే, ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు నైట్ షూట్ చేశానండి. అంటే ఆల్మోస్ట్ 8 అయింది అనమాట. ఆ టైంలో షూట్ చేశాను. ఇంకా ఈరోజు మార్నింగ్ టైంలో అయితే ఒక్క చిన్న క్లిప్ కూడా షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే వంట చేయలేదు, నేను వంట అసలు ఏం చేయలేదండి. అంటే రైస్ వండాను, బట్ నిన్న పప్పు ములక్కాయ చేశాను కదా, అదే ఒక క్యారేజ్ బాక్స్ నిండా ఉంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. నేను అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టానండి కూరలు, బయటనే పెట్టేశానమాట. పప్పు కదా, ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది అనుకున్నా కానీ భయమైంది. పప్పు ఫ్రిడ్జ్లో పెడితే ఏం బాగుంటుంది, అమ్మో అసలు ఫ్రిడ్జ్ నమ్మకూడదు అని చెప్పేసి బయట పెట్టేసి వెయిట్ చేసుకొని మంచిగా తినేసినాం పొద్దున్నే. తర్వాత మామిడికాయ పచ్చడి వేసుకొని తినేసినాము. ఇంకేదైనా ఉంటే ఈవినింగ్ టైంలో ఉండొచ్చులే, ఇప్పుడు ఏం వండేది లేదని చెప్పేసి వాటితో అడ్జస్ట్ అయినాం అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా వీకెండ్ కాబట్టి కూరగాయలు ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇంట్లో టమాటో పచ్చిమిర్చి ఉంది, అంతేను. ఇంకా రేపు మార్నింగ్ టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేస్తాను, లేదంటే కర్రీ అయినా చేస్తాను, లేదంటే 2 చేస్తాను అండి. ఇంకా రేపటి వీడియో అనేది నేను ఈరోజే డిసైడ్ చేసి పెట్టేసుకున్నాను. వంట టమాటో పచ్చిమిర్చి ఉంది, అంతే. పచ్చడి చేసినా బాగుంటుంది, టమాటో కర్రీ చేసినా బాగుంటుంది. రెండు చేస్తా, లేదంటే రెండిట్లో ఏదైనా ఒకటి చేస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే నేను టమాటో చిక్కుడుగా వేసాను. ఇందులో మంచిగా సాల్ట్ వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికిద్దాము, మూత పెట్టేసుకొని. ఇంకా ఇక్కడేమో నా రైస్ చూడండి అండి. రైస్ అయితే 2 మినిట్స్ అయితే కంప్లీట్గా ఉడుకుతుంది. చూడండి, రైస్ అయితే ఉడికింది అనమాట. ఇక్కడైతే చిక్కుడుకాయల కూర నేను చేస్తున్నాను కదా, ఇంకొక 5 మినిట్స్ అయితే ఇది కూడా ఉడికిపోతుంది. చూడండి, మంచిగా ఆయిల్లో ఉడుకుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కూర బాగుంటుంది, కానీ హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదండి. ఆయిల్ అనేది అస్సలు మంచిది కానే కాదనమాట. ఓకే, చూడండి, ఈ టమాటో చిక్కుడుకాయ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇందులో అయితే కారం వేస్తున్నాను. మరీ తక్కువ వేసుకుంటే బాగుండదు, మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదండి. ఎంత కావాలో అంత వేసుకుంటేనే బాగుంటుంది కూర. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను, నిండా కూడా వేయను అనమాట. మరీ ఎక్కువ ఏం తినం మేము కారం అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా ఈ కర్రీ అయితే 90% ఉడికినట్లే. దీంట్లో కొంచెం ఏమంటారు, ఎల్లిపాయలు దంచేసుకున్నాము. వాటర్ అది ఇదేం పోయట్లేదండి. ఇంకా చూడండి, ఇక ఎల్లిపాయలు ఇంట్లో అల్లం లేదు అండి. ఎల్లిపాయలు ఒకటే ఉంది, అల్లం అయిపోయింది. ఇంకా ఎల్లిపాయలు ఒకటే దంచి వేస్తున్నాను నేను అప్పుడప్పుడు, అంతే. ఇంకా అప్పుడప్పుడు కాదు, రోజు వేస్తున్నాను అనమాట. అది వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసాను, ఇంతకుముందు కూరగాయ ముక్కలలో వేసాను కదా సాల్ట్. కొంచెం బ్యాలెన్స్ వేసుకోవాలి కదా, మరీ చప్పకుంటే బాగుండదు. సరే, ఇంకా ఇక్కడైతే నేను ఎల్లిపాయలు కూడా దంచి వేస్తున్నాను. ఎల్లిపాయలు ఒక 4-5 దంచేసుకుని ఇట్లా మంచిగా క్రష్ చేసుకొని ఆయిల్లో ఉడికించుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు ఇంకో 2 మినిట్స్ పాటు టైం పడుతుంది. కూర అయితే ఇక ఉడికినట్లేను. టైం వచ్చేసి 8 అవుతుందండి నైట్. జస్ట్ 10 నిమిషాలు 12 నిమిషాలల్లా రైస్ కర్రీ చేశానమాట. మేము బయటికి వెళ్ళామండి, మంచిగా రైస్ కడిగి పక్కన పెట్టేసి సరుకులు తెచ్చుకుందామని చెప్పేసి బయటికి వెళ్ళినాము. వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చామన్నమాట. వచ్చి రాగానే రైస్ పెట్టేశాను. కూరగాయలు మొత్తం ఒలిచి కడిగి శుభ్రంగా కట్ చేసుకొని ఇంకా రైస్ కర్రీ అయితే చేశాను.
ఇక్కడైతే అన్నం పెట్టేస్తున్నాను. ఫుల్ ఆకలిగా ఉందండి. మధ్యాహ్నం కాదు, మార్నింగ్ అయితే ఎప్పుడో తినేసినాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి నా సింపుల్ కుకింగ్ వీడియో. అయితే చాలా బాగుంది. చిక్కుడుకాయ కూర అయితే సూపర్ టేస్ట్ ఉందండి. కూర తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట, అంత బాగా చేసిన. ఆయిల్ ఒక్కటి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఏ కూర అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అండి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. వ్యూస్ ఇంతకుముందు బాగా వచ్చాయండి, మళ్ళీ పోయినాయి, ఎందుకో తెలియదు. ఓకే, ఇంకా బెటర్గా ట్రై చేస్తూ ఉంటాను. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.